గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. నిన్న నైట్ అయితే వచ్చేసరికి 10:30 అయిపోయింది. ఇంకెక్కడ వాళ్ళం అక్కడ పడుకుపోయాము. ఫుల్ నిద్ర టైం అనమాట. ఇంకా పొద్దున్నకి లేచి మా ముగ్గురు ఫ్రెష్ అయిపోయాము. మా బావ మాత్రం ఇప్పుడే లెగ్సారు మాకు వీడియో తీయడానికి. ఇంకా మా మామీ అయితే టిఫిన్ తీసుకుని వచ్చేసారు మా కోసం. వేడి వేడిగా ఇడ్లీలు, పూరీలు, బోండాలు. ఆయిల్ చూసారా కారుతుంది, వేడి వేడిగా తెచ్చేసారంట. పెనంలో ఉంది పేపర్ లో. ఇంక ఇవన్నీ చట్నీలు, రెడ్ చట్నీ, వైట్ చట్నీ, కర్రీ. ఫ్రెష్ అయిపోయి దేవుడికి వేపారాధన అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాము. మళ్ళీ పొద్దున్న లేస్తే తిండికోవాలని అనుకోకండి, దేవుడికి దీపారాధన అన్ని అయిపోయి. ఏం తింటారు మీరు? పూరి తింటారా, బోండా తింటారా, ఇడ్లీ తింటారా? పూరి నువ్వురా పెద్దగా. ఓకే, ఇంట్లో టిఫిన్లు చేసుకుంటే ఇన్ని ఆప్షన్లు ఉండవులేండి. బయట నుంచి తెచ్చారు కాబట్టి ఎవరికి ఏట్ కావాలరా అని అడుగుతున్నాము. అందరం అయితే టిఫిన్లు అయితే చేసాము. ఇంకా మా ఇంట్లో మామిడి పళ్ళు ఉన్నాయి కదా, మామిడి పళ్ళు కోసుకొని తింటున్నాము. దాని తర్వాత ఇంక వంట తంట ముందు తింటుంది. ఆల్రెడీ మా నాన్న వెళ్ళి చేపలు తీసుకుని వచ్చాడంట, చందువా చేపలు. ఇక్కడ ఎక్కువ చందువాలు దొరుకుతాయి. తర్వాత వాటికి ముళ్ళు కూడా తక్కువ ఉంటాయి, పిల్లలు తినడానికి బాగుంటాయి. చందువా చేపలు పులుసు పెట్టింది మాధవి. ఇప్పుడు మా చెట్టు బంగిని పిల్లకాయలు అనమాట. అబ్బబ్బబ్బా ఎంత స్వీట్గా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. జోషి స్వీట్గా ఉందా? పెద్ద స్వీట్గా ఉందా? బాగున్నాయి కదా మాది. టిఫిన్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు వంట స్టార్ట్ చేశాను. వైట్ రైస్ అయితే పెట్టేశాను. ఇంక ఇదిగోండి చేపలు అనమాట. ఈ చేపలతో ఇప్పుడైతే నేను చేపల పులుసు చేస్తా. ఇదైతే చందురు చేప. దీనికైతే తక్కువ ముళ్ళు ఉంటాయి, పిల్లలకు పెట్టడానికి కూడా బాగుంటది అనేసుకొని ఇదే తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఇవన్నిటితో అయితే మంచిగా పులుసు పెడతా. ఆల్రెడీ మా బాప అయితే నీట్ గా క్లీన్ చేసి పెట్టేసింది నా కోసం. నేను ఇప్పుడు వండాలి. ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చిని చిలుకలుగా చేసుకునేలా ఘాట్లు పెట్టుకున్నాను. ఇవి ఒక 3 వేస్తున్నా. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడాను. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం అంతా సాల్ట్ వేస్తున్నాను, ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకుంటున్నాను, ఒక 2 రెమ్మలు. ఇందులోనే కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిమిరపకాయలు పోయినంత వరకు ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు 2 వేసేస్తున్నా. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గాలంటే మూత పెట్టేయాలి. మూత పెట్టేద్దాము. మూత పెట్టి కాసేపు అయింది, ఒకసారి మూత తీసి చూద్దాము. టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెం చేపలకి తగ్గట్టు ఉప్పు వేస్తున్నాను, అలాగే పసుపు, తర్వాత కారం. మీరు తినే కారానికి తగ్గట్టు కారం వేసుకోండి. తర్వాత ఇందులోనే కొంచెం అంతా మసాలా వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోనే చేప ముక్కలు వేసేసుకుంటున్నాను. చెమకి కారిపోతున్నాయి వంటలేమో కానీ చెమటలు కారిపోతున్నాయి. ఇంక ఈ వంట కూడాను ఓన్లీ మా నలుగురికే వండుకుంటున్నాము. మా బాప మా మామయ్యకి ఇక్కడ ఊర్లోనే సేమంతం ఫంక్షన్ ఉందంట, వాళ్ళు వెళ్తారు. చేప ముక్కలన్నీ వేస్తాను కదా, మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడే చేప ముక్కలు వేసాము, పచ్చిగానే ఉన్నాయి కాబట్టి ఇలా గరిటతో కలుపుకోవచ్చు. చేప ముక్కలు కాసేపు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే చింతపండు రసం వేసుకుంటున్నాను. చింతపండుతో పాటు కొంచెం మంచినీళ్ళు కూడా వేసేసుకున్నాను, ఆ పులుపుని బ్యాలెన్స్ చేద్దామనేసి. ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ కూడాను ఆ రసంలో ములిగేటట్టు మంచిగా సర్దేద్దాము. వాటర్ కూడా వేసేసుకున్నాం కదా, ఇలాగ ఒక్కసారి తిప్పేసి మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఆల్రెడీ అన్నం ఉడికిపోయింది, వాచేసాను. ఆ చేపల పులుసు రెడీ అయిపోతే ఇంక వంట అయిపోయినట్టే. ఒక్కసారి మూత తీసి కలుపుతాము. కొత్త ఉడుకుతుంది చేపల పులుసు. ఇప్పుడైతే ఇంకా గరిటతో కలపకూడదు, జస్ట్ ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. ఇంకా సేపు ఉడికిద్దాము. ఇంకా సేపు ఉడికితే చాలు. సిమ్ లోనే పెట్టేశాను. చేపల ముక్కలు అయితే త్వరగా ఉడికిపోతాయి, కానీ ఉప్పు కారాలు ఇటుకు పట్టాలి, ముక్కలకు పట్టాలి కాబట్టి సిమ్ లోనే ఉడికించుకోవాలి. ఇంకా సేపు ఉడికించుకుంటే చాలు. ఒకసారి ఉప్పు చూస్తా. ఉప్పు కారం అన్నీ ఉన్నాయి, ఇంకేది వేసినా ఎక్కువైపోద్ది. కరెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ మళ్ళీ కామెంట్స్లోకి వచ్చేస్తారు అందరూ, ఏంటి చేపల పులుసు ఇలా నీళ్ళలా చేసుకున్నారు, ఏంటి ఇలా ఉంది అని. మేము ఇలానే చేసుకుంటాం. మెయిన్గా నేనేంటంటే అక్కడ ఉండేటప్పుడు హెల్దీగా ఉంటే ఏంటంటే అక్కడ అన్ని మసాలాలు అన్ని రెడీగా ఇంట్లో ఉంటాయి కాబట్టి మంచిగా చేస్తా. ఎక్కడ అయితే అన్ని అవైలబుల్గా ఉండవు, ఎక్కడ ఏదైతే అవైలబుల్గా ఉంటాయో దాంతోనే ఇలా చేస్తాను అనమాట.
చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. లో ఫ్లేమ్ లోనే ఇంకొక 10 మినిట్స్ అయితే ఉడికించా. ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చల్లగా అయిన తర్వాత తింటే టేస్ట్ అదిరిపోద్ది. ఒకడు తిన్నాడు, ఒకడు తినలే. సగమే తిన్నాడు, సగం పొడితలేసాడు. ఈ కోడి అయితే అటుకు కోడి. ఆ కోడి కింద గుడ్లు ఉన్నాయి. అవి అటికితే గుడ్లేమో పిల్లలు అవుతాయి. దాని కింద ఉన్నాయా, అది అలా కూర్చుంటది రెక్కలతో కప్ప అలా కూర్చుంటే ఆ వెచ్చనికి అవి పొదుగుతాయి. సైడ్ అట్లేగమ్మా గుడ్లు చూస్తాను. పిల్లలు ఉన్నప్పుడే పొడుగుతుంది. నేను ఇందాక చూసా గుడ్లు ఎన్ని 2 పుంజాలు ఉన్నట్టున్నాయి. 2 పుంజాలు అంటే 8, 9 ఉన్నట్టుంది. నేను నైట్ ఫుల్ వర్షం పడింది, అందుకోసమనే నేల అంతా కూడా తడిగా ఉంది. ఉన్నాయి మామిడికాయలు, గాలికి కూడా చాలా వరకు పడిపోయి, కానీ ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. ఇంకా చాలా కాయలు ఉన్నాయి. చీమలు పట్టేసి కొరుక్కొని తింటున్నాయి పళ్ళు. మరి ఏ మామిడికాయ చూసినా చీమలే. ఏంటి ఏంటి సపోటాలా, ఏంటి మునక్కాయలు ఇన్ని లేవు. ఈ వారం రోజులకే, వారం 10 రోజులకి ఇన్ని వచ్చేసినాయి. అవునవును. నేరేడు పండు చెట్టు కూడా మంచిగా పూత వచ్చింది. చిన్న పూత ఉంది. నేరేడు పండు చెట్టుకి పూత వచ్చింది. పెద్దదే కానీ కొంచెం మెత్త కూడా ఉంది. కానీ ఇంకొక ఇదేంటిది మాధవి, ఇది కంద, దోలకంద అంటాము. ఏంటది, దీపావళి కాదు. దీపావళి అయిపోయిన తర్వాత నాగుల చవితి చేస్తాం కదా. దీపావళి అయిన 5 రోజులకు నాగుల చవితి చేస్తే ఈ దోలకంద కూర వండుతాం. జామకాయ ఎంత రావ జామకాయ ఇప్పుడు దానికి ఇది అయిపోకు. అది వల్లది పండు చూడు, మామిడి పండు పండు చిన్నదే. ఇది పండులాగే ఉండే, వాసన కూడా. ఇంకెందుకు డేటు కానీ ఆ బయట కొమ్మలు కొట్టాను, గాలికే పడిపోయిందా. ఉన్నాయి పచ్చిగా, ఎందుకు అవి పండనివి. ఇది పెద్ద కాయ, ఇది మెత్త పాలు రాకపోతే గాలికి రాలిపోయి అంట. ఇదేం చెట్లు మామయ్య, ఇది కొండసారి కింద కిందే దుంప ఉంటుందా దీనిలాగని. ఈ ఆకులు కూడా తింటారు కదా తింటారు. నార్త్ సైడ్ ఆకులు కూడా దాని మీద శనగపిండితో ఏదో ఇచ్చేసేసి రోల్ చేసేసి ఆవిరి మీద స్టీమ్ చేసి అక్కడ తింటున్నట్టు వీడియో చూసాను. గాలికే పడిపోయిందంట మంచి మామిడి చెట్టు. ఈ రేకు మీద కూడా కొన్ని కాయలు ఉన్నాయి. నేను ఇందాక బట్టలు ఆరేయడానికి వెళ్ళాను కదా, తెగిపోయే పడిపోయి ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం చిన్న కాయలే కదా మామయ్య. కింద సంవత్సరం అయితే చాలా పెద్ద మామిడికాయలు కాదు. ఈ సంవత్సరం అయితే ఎక్కువ చిన్నవే, పెద్ద సైజులో చాలా తక్కువ వచ్చాయి. తిన్నదా ఈ ఆఫ్టర్నూన్ తిను, చాలా బాగుంది. మొన్నటిసారి ఆ చెట్టు కిందకి వెళ్ళి నాకు పండు దొరికింది. ఈ రోజు కూడా పండు దొరికింది. ఇప్పుడు ఈ ఎండకి ఎందుకు, సాయంత్రం ఇచ్చేసుకోవచ్చు కదా. ఆ రేకుల మీద పళ్ళు ఉన్నాయంటే అది తోస్తుంది మీదకెళ్ళి. అదే గాలికి పడిపోయిన కాయలు. అక్కడ ఒక పండు ఉందంటే ఆ పండు కోసేంత వరకు ప్రాణం అప్పదు. ఇప్పుడు అది అందదు కాల నీకు. అదిగో ఈ పండు గురించి మొత్తం పైకి వెళ్ళింది మాధవి. పండ్లే పండు పడింది, ఇలా ముడితే పడిపోయింది. ఇదిగో పళ్ళు ఇవి కానీ ఇప్పుడు తీయకపోతే పెట్టలు కొరికేతాయి. ఆల్రెడీ పెట్టలు కొరికినవి కూడా చాలా ఉన్నాయి. సరే మధ్యాహ్నం తిందాం. చేపల పులుసు వండేసి మంచిగా పడుకుంది మాధవి. నిద్ర వస్తుంది నాకు. నైట్ అటు ఇటు తగ్గుతుంది సరిగ్గా, మంచి నిద్ర పట్ల. ఇప్పుడు పట్టింది మంచి నిద్ర. ఫంక్షన్లో తినేసి వచ్చాను కదా. ఏటెట్టారు అయితే చికెన్, పూరి, బిర్యానీ. ఈ ఎండకి ఇంక పకోడీ పెట్టారా? పకోడీ, పకోడీ వీళ్ళు అక్కడికి వచ్చిన ఈ ఎండకి అక్కడ ఏం తినలేరు బాబు. మా పిల్లలు తినేసారా అన్న? ఎలాగుందిరా చేపల పులుసు? నీకు ఎలాగుందిరా చిన్న? బాగుందా? ఇప్పుడు మా పిల్లలకు తినేసాక ఇంక నేను తింటున్నాను. మా బాబు తినేసి వాళ్ళు ముగ్గురు మామిడి పిల్లలు పోసుకుంటున్నారు. బట్టల మీద పడేసుకోకు, ఓకేనా? నిన్న శ్రీకాకుళంలో తీసుకున్నాం కదా 100 రూపాయలకి 4. దీన్ని అయితే మా శ్రీకాకుళం సైడ్ అయితే వట్టంగి ఏదో అంటారు. తూర్పు గోదావరి జిల్లాలో అందులో కూడా దొరికిద్దంట. అటు సైడ్ వాళ్ళు అయితే పిచ్చి గుళ్ళు అంటారంట. ఇప్పుడు వరకు అయితే టేస్ట్ చేయలేదు, ఒకసారి టేస్ట్ చేద్దాము. ఇదేంటి ఎందుకు స్వీటా?
స్వీట్ అంటారా, తినండి. కానీ క్రిస్పీగా ఉంటుంది. అదేలే, ఒకసారి టేస్ట్ చేయాలిరా. కొంచెం తిను, నీకు నచ్చిందో లేదు చెప్పు. కొరుకురా ఇంకా అర్థం కొరుకురా. అలాగే ఉందిరా, స్వీట్గా ఉందా? స్వీట్గా లేదా? స్వీట్గా ఉందా మా పెద్ద? కొంచెం స్వీట్గా ఉందా? తిను. స్వీట్ గానే ఉంది, మైల్డ్ స్వీట్ ఉంది. తింటావా మళ్ళీ? నచ్చలేదా? సరేలే. పెద్ద నీకురా? మా పిల్లలు అయితే వద్దనేస్తున్నారు. టేస్ట్ అయితే బాగుంది, క్రిస్పీగా జంతికల్లో ఉన్నట్టే ఉంది. నీకు నచ్చిందా పని? ఓకే. మా పిల్లలకైతే నచ్చలేదు. మరి ఎక్కువ క్రిస్పీగా ఉంది, ఇంకా స్వీట్ కూడా చాలా ఎక్కువ లేదు, చాలా లైట్గా ఉంది. అందుకే మా పిల్లల నోట్లు ఎట్టగానే స్వీట్ ఉందా అంటే లేదన్నారు. చాలా తక్కువ స్వీట్. ఎప్పుడైనా ఇలా డీప్ ఫ్రై చేసేవి ఎక్కువ స్వీట్ అనుకో బాగా కలర్ వచ్చేసి త్వరగా మాడిపోతాయి. లైట్ గానే వేస్తారు ఏదన్నా డీప్ ఫ్రై చేసే స్వీట్. నాకు అంతే నచ్చలేదు. ఓకే ఓకే ఇందులో నచ్చడానికి నచ్చకపోవడానికి ఏం లేదు. ఓకే పూర్తిగా ఒకటి కూడా నేను తినలేను. మా అమ్మకి తీసుకొచ్చి వచ్చాడు, మా అమ్మ ఎప్పుడైనా తినిందా లేదు. ఇంకా 3 అన్నాయి, అడుగుదాం తీసుకెళ్ళి. ఏంటి ఎక్కడ చూసాను రా పాము? తాతడు బయటకు వెళ్ళినప్పుడు చూసారా? జోక్ కాదు, నిజమేనా? పెద్దదేనా చిన్నదేనా? అంతేనా? పాము చేస్తారంటే మన వాళ్ళు మామయ్యతో బయటకు వెళ్ళి భయం వేయలేదా? నీకు భయం వేసిందా? చూస్తున్నానమ్మా. తలపాగా లిగిరి ఆడేదో కట్టుకుంటున్నాడు. ఏటా చూడు కడేస్తాడు. అబ్బా కట్టుకున్నాడు తలపాగా. అదే ఆడ చూసాడట ఎవరో కట్టుకోకూడదు. ఇది మరీ చిన్నది కాదు నాకు. అది చేరిపోతాయి. పొద్దుపోయింది కదా, ఇంకా అది అన్ని ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా అవ్వలేదమ్మా పిల్లలు. ఎక్సే ఇవాక తగిన రోజులు కోలు అవుతాయి. అందులో జంప్ చేసేస్తాయి. పట్టుకుని రాదు, తాపిస్తున్నాయి. బయటకి వెళ్ళిపోతున్నాయి. పట్టుకోవాలి. పట్టుకోరా? పట్టుకుంటున్నా. ఏం కాదు. ఏం కాదు బా. చాలు ఇంకా వేసే లోపలేసి. చిన్న పిల్ల. నెక్స్ట్ టైం మనం వచ్చేసరికి పెద్ద ఎక్కడ రా పాము చూసినారట? ఎక్కడ అన్నారు? ఎక్కడ చూసారు? బాప మీరు ఎప్పుడు తిన్నారా? మీకు తెలీదా? ఇవి వటంగా ఏదో అంటారు ఇక్కడ. స్వీట్ గా ఉన్నాయి, కాకపోతే ఇది ఒక వేరే లాంటి తీగ ఉంటాయి. నువ్వు ఎప్పుడు తినలేదమ్మా? తిను ఒకసారి. తిను. ఈ చీర నేను తెచ్చింది లాగా ఉంది పాప. గులాబీది నీలం. మనం తీసుకుని వచ్చిన 2 కుట్టిచ్చావా? తీయటి చక్రాల్లాగా. తింటే తినది. చెప్పలేసుకో. వేసుకున్నావా? సెంటర్ దగ్గర వరకు నడుచుకుని వెళ్ళొద్దామని అందరం బయలుదేరాము. ఈ చెట్టుకి అయితే జామ పిందులు చూడండి గుత్తులుగా ఉన్నాయి. ఇంక ఇవన్నీ పళ్ళు అయితే దసరా కా టైంకి అవుతాయట కదా. చాలా తీగ ఉంటాయి. కానీ లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు తిన్నాం కదా, చాలా తీగ, చాలా బాగుంటాయి. ఎక్కడమ్మా చూసావు పాముకి? చూపించు. పాము నంచి అట్టట్లే. ఎక్కడ చూసానరా? అక్కడ. సరే రా, వెళ్ళిపోద్దులేరా. రా అలాగెళ్ళిందా? సరే వచ్చారా. మా అమ్మ ఊరు పక్కనే వంశధారణ నది కదా. ఇంకా మా అత్తల ఇంటి పక్కనే చెరువు ఉంటది. ఎండాకాలం కాబట్టి నీరు చాలా తక్కువ ఉంది, కానీ లేకపోతే ఫుల్గా ఉంటది. మీరేం దిగద్దు రండి. మా అమ్మ లేట్లా నేను ఒకసారి స్నానం చేసిన.
ఈ చెరువులో ఈ చెరువులు ఇప్పటి వరకు స్నానం చేయాల. నేను చేసా ఒకసారి 1-2 సార్లు. చెరువు ఏంటంటే అలా వాటర్ అంతా ఒక దగ్గర ఉండిపోతాయి. ఆ ఏర్ అనుకో వంశధార ఏర్ అంటే అది ఎలా డైలీ ఎప్పటికప్పుడు వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు డర్టీ వాటర్ వెళ్ళిపోతాయి. ఇక్కడ అన్ని ఇక్కడ ఇలా స్టోర్ అవుతుంటాయి. అది వంశధార ప్రాజెక్ట్ గట్ట అనమాట. ఏం కావాలి? కనబడుతుందని అది చికెన్ పకోడియా? చికెన్ పకోడీ అంట. ఆల్రెడీ మధ్యాహ్నమే చేపలు తిన్నా, మళ్ళీ చికెన్ తింటావా? అదంతా ఫుడ్ కలరే. మంచిది. ఇది పకోడీ, మెత్తటి పకోడీ. పకోడీ ఉంది, బజ్జీలు ఉన్నాయి, నూడిల్స్ ఉన్నాయి. సరేలే. ఇదేనా? ఏయ్, రోడ్డు మీదకి వెళ్ళకరా. మా పిల్లలిద్దరికి చికెన్ పకోడీ కావాలని తీసుకున్నాము. నేనేమో 2 బజ్జీలు తీసుకున్నా. నెక్స్ట్ మా మామయ్య బాబు కోసం అనేసి మెత్తని పకోడీ తీసుకున్నాను. ఇంకా మేఘం దిగింది. చాట్ అయితే ఇక్కడ తింటే బాగుండు కానీ మేఘం దిగి గర్జిస్తుంది, ఆల్రెడీ మెరుస్తుంది. ఎంత లేని వర్షం పడే అవకాశం ఉంది. ఇంకా అన్ని పార్సల్ చేసిమంటున్నాము, తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో తినుకోవచ్చు అనేసి. మేము సెంటర్కి వచ్చింది కూడా దీనికి తినడానికి. మొత్తం నల్లగా దిగింది, ఏ క్షణమైనా పడచ్చు వర్షం. అన్ని పార్సెల్ కట్టించుకొని ఇంటికి వెళ్ళిపోతాము. ఆవిడ కూడా గాబర్ పెట్టేస్తుంది. అమ్మ వేగం చెప్పియండి అమ్మ ఏం కావాలి ఏంటో మేఘం దిగిపోతుంది అనేసుకుని. మా బాబాకి ఆల్రెడీ పకోడీ అయితే ఇచ్చేసాను. ఇంక మా పిల్లలిద్దరికే చికెన్ పకోడీ కాబట్టి వాళ్ళు తింటున్నారు, నేనేమో బజ్జీ. అయిపోయిందా? టేస్ట్ ఎలా ఉందా మా చికెన్ పకోడీ? అదిరిపోయింది. బోన్స్ కూడా నవ్వులేస్తున్నారంటే ఇంక నువ్వే అర్థం చేసుకోవాలి. ఇంకా అలకే పడుతావు. మీ మిరపకాయ బజ్జీ చాట్ ఎలా ఉంది? బయట అయితే కరెంట్ లేదనమాట, ఫుల్ చీకటి, మెరుస్తుంది, గర్జిస్తుంది కానీ వర్షం అయితే లేదు ఇప్పుడు దాకా. చినుకులు కూడా పడట్లేదు, వేరే సైడ్ ఎక్కడ పడుతున్నట్టుంది ఆల్రెడీ. బయట అయితే చల్లగా ఉంది, కరెంట్ లేదు, వర్షం కూడా పడట్లేదు. బయట కూర్చున్నాం అందరం. ఇన్వర్టర్ అయితే ఉంది కానీ నైట్ అలా కరెంట్ రాలేదు అనుకోండి, ఇప్పుడు నుంచి ఫ్యాన్లు అన్ని తిరిగితే మళ్ళీ నైట్ అంతా వస్తాయో రాదో తెలీదు. అందుకోసమని బయట కూర్చున్నాం. బయట చల్లగానే ఉంది. ఇంకా మధ్యాహ్నం వండిన చేపల పులుసు కూడా ఉంది. కొంచెం అంత వైట్ రైస్ పెట్టేస్తే చాలు. మా బాపేమో వండేస్తా అంది, అందుకోసమని కూర్చున్నాం. ఇక్కడ మా బుడతలేమో గేమ్ ఆడుకుంటున్నారు. వాళ్ళకి అదే టైం పాస్. మరి బుక్స్ అలాంటివి ఏం తీసుకొని రాలేదు రాయించడానికి. అక్కడికి వెళ్ళాక మిగిలిన హోంవర్క్లు అవన్నీ చేయించుకోవాలి. ఎక్కువ లేవులండి, కొంచెమే పెండింగ్ ఉంది. ఒక 1 అవర్ కూర్చుంటే అయిపోతుంది ఆ హోంవర్క్. అందరము తినేసాము. కరెంట్ వెళ్ళిపోయినా కానీ ఇన్వర్టర్ ఉంది, ఫ్యాన్లు లైట్లు వెళ్తున్నాయి కానీ వాటర్ లేవు. చేతులు కడగడానికి వాటర్ ఉన్నాయి, ప్లేట్లు కడగడానికి కూడా వాటర్ లేవు. ఆ ఫ్యాన్ కరెంట్ వస్తే మోటార్ వేయాలి. ఏంది అసలు చినుకులు లేవు, గాలి లేదు, ఏమీ లేదు. కరెంట్ వస్తే బాగుండు. కరెంట్ కోసం వెయిటింగ్. వాటర్ లేవు. ఇప్పుడు టైం అయితే 9:15 అయిపోయింది. కరెంట్ అయితే ఇంకివ్వలేదు. ఫ్యాన్ అయితే తిరుగుతుంది ఇన్వర్టర్ మీద. కూలర్ కూడా వేసాము అంటే రాత్రల్లో రాదు కాబట్టి ఫ్యాన్ తో అడ్జస్ట్ అయిపోతాము. ఇంకా మా పిల్లలు ఇచ్చేస్తే బాగుండు. నేను చాలా గాలి వాన పడి కొమ్మలవన్నీ ఇరిగి పని అయినా కానీ 8-8:30 కల్లా ఇచ్చేసారంట కరెంటు. ఈ రోజు మాత్రం ఇవ్వలేదు. మీకు నిద్ర వస్తుందా? మధ్యాహ్నం కూడా పడుకోలేదు కదా, వస్తుంది. లైట్ ఆపితే వాళ్ళు పడుకుంటారు. రేపు పొద్దున్న అయితే మేము శ్రీమొక్కలింగం టెంపుల్ కి వెళ్ళాలనుకుంటున్నాము. ఇంకా మా బాప మా అమ్మాయికి అయితే అడగలేదు. రేపు తెల్లారు అడుగుతాము. అడిగి అందరము బాప మా అమ్మాయి కూడా వస్తారంటే అందరం కార్లో వెళ్తాము. ఇంక ఇదనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో నెక్స్ట్ ఏం చేయాలి చిన్నడు పెద్దడు? See you tomorrow. Bye bye. Good night.